తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నిజంగానే ప్రజాపాలన సాగుతోందా? 2 లక్షల పైచిలకు బ్యాంకులో అప్పు ఉన్న వారికి ఇంకా రుణమాఫీ జరగదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ చేయలేదా? పెద్ద ధన్వాడ ఇంధన్వాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ఇచ్చిన దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారా? రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట తప్పింది? మాన్స్పాడ్ వాగుపై వంతెన నిర్మాణం గురించి ఎంపీ మల్లు రవి ఇచ్చిన మాట ఎందుకు మరచారు? ప్రజల ప్రాణాలు పోతున్న వాగుపై వంతెన నిర్మించరా? నియోజకవర్గంలోని వీరి అవినీతికి ప్రశ్నించినందుకే అధికార పార్టీ నాయకులు పోలీసులతో కలిసి జర్నలిస్ట్ నాగేశ్వర్ రెడ్డిపై అక్రమ కేసులు వేశారా? నాడు అధికార పార్టీలో ఉన్న నేడు ప్రతిపక్ష హోదాలో ఉన్న రెడ్డిపోగు కిషోర్ కుమార్ అంటే ప్రజలకు ఎందుకంత అభిమానం? సమగ్ర శిక్ష ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అసలు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఓటమికి గల కారణాలేంటి? రైతుల కోసం ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగి ఏం చేయబోతుంది? అలంపూర్ నియోజకవర్గంలో తనకంటూ సొంత సైన్యాన్ని ఏర్పరచుకునే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకెళ్తున్న రెడ్డిపోగు కిషోర్ కుమార్ తో తెలంగాణ తాత ముచ్చట్లతో B9 న్యూస్ ద్వారా సంక్రాంతికి వస్తున్నారు.